మద్గురుదేవులు శ్రీ లక్ష్మీదేవి సమేత అభియానంద స్వామి వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ శ్రీ నిజానంద పోలోజి వీరయ్యాచార్యులు వారు రచించిన శుద్ధ నిర్గుణ పరతత్వ బోధామృత కందార్థదరువులు గురు శిష్య అన్యోన్య దర్శనం 1. ఇలయందున గల సాధనముల నిన్నియు సలిపి మోక్షమును గానకయున్ వెలలేని భ్రాంతిలో పడి విలపించుచు నుండెనొక్క విజ్ఞాన పరుడు వికసిత బుద్ధి ప్రజ్ఞాన పరుడు ఫలమేమి సంసార వలలో నాబడి వెర్రి ఫలమేమి సంసార వలలో నాబడి వెర్రి వలే నాయనా మిగుల తెలివి చూడగా దీప మెలుగు చేతిడి నూతిలో పడు విధము నాగతి చూడ ముందర గలిగియున్నది మరణ మెట్టుల గెలతునని యోచింపుచుండే విజ్ఞాన పరుడు వికసిత బుద్ధి ప్రజ్ఞాన పరుడు. గురు శిష్య అన్యోన్య దర్శనం 15. ఈ రీతిగా గురుమూర్తిని జేరుదునని తపమునర్చి చింతిల్లగా తత్కారుణ్యమైన దయగల వీరుండగ గురునిగాంచి వెదదీర్చు మనుచు చంచల ముందే మది దెల్పు మనుచు సారే సారెకు గురుని కోరి భజింపుచు సారే సారెకు గురుని కోరి భజింపుచు సారములేని సంసార విభ్రమయందు చేరి దుఃఖము అనుభవింపుచు నేరనైతిని మీ చరణ పంకేరు హంబులు విడవనని నే మారు వందనములను చేసి పెదదీచు మనుచు చంచల ముందే మది దెల్పు మనుచు. గురు శిష్య అన్యోన్య దర్శనం 16. చరణంబులపై వ్రాలిన నరుగని చిరునగవు నవ్వినంతనే మరలన్ కరముల లేవగనెత్తియు శిరమున హస్తంబు నుంచి చింతిల్లకూరా ఈ మాట నిశ్చయమనుకోరా భ్రాంతి చేనిటూరాను పని ఏమి గలిగేను భ్రాంతి చేనిటూరాను పని ఏమి గలిగేను సంతోషమున తెలుపు చింతలెందుకు ఇంకా రంతు చేయకు నీకు ఏదావంతమున్నను తీర్తు సంశయ ఎంత మాత్రము నుంచకి కరవ్వంత లోపలి తనువు కొరకై చింతిల్లకూరా ఈ మాట నిశ్చయమనుకోరా. గురు శిష్య అన్యోన్య దర్శనం 4. ఈ త్రోవనెవరు చూపిరి ఏ తీరున వస్తి విటకునిది చోద్యంబౌ యా త్రోవలన్నీ విడిచియు ఈ త్రోవకు రాను బుద్ధి నెట్లు గలిగెనోరా సత్పురుషులు ఎవరు చూపిరిరా భూతి నందాతీత భోగ సంకల్పము భూతి నందాతీత భోగ సంకల్పము ఏ తీరు దప్పించి నిటకు వెంచేస్తీవో నీ తలపు ఏమున్నదాచక నీ స్థలంబున తెలియ పలుకుమి భీతహము పడబోకు నీ నా భేదమును విడనాడు బుద్ధి నెట్లు గలిగెనురా సత్పురుషులు నెవరు చూపిరిరా. మద్గురుదేవులు శ్రీ లక్ష్మీదేవి సమేత అభియానంద స్వామి వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ గురు శిష్య అన్యోన్య దర్శనం 5.
నేనెవ్వడ ఈ జన్మంబే నెత్తుట కారణం విదేమిట నుండి నేనరిగెద మరి నెచటికో నేనెట్టుల కల్పనైతి నేను దీన్నెరుగా లేఖను మీ సన్నిధి చేరీతినిగా ఏ నిర్మలాకారాయి నార జన్మము ఏ నిర్మలాకారాయి నార జన్మము రాను కారణమేమి రాజీవనయనాయి మేను సంబంధంబుతో మునులేని ఈ విశ్వంబు నాకును పూనికతో నైక ప్రభేదముతోను దోచుచుటుండుటేమో నేను దీన్నెరుగా లేఖను మీ సన్నిధి చేరీతినిగా. గురు శిష్య అన్యోన్య దర్శనం 6. తను మన ధనములు మీదను వినయంబుగనాసలన్ని విడచిన గనిని కునులెస్సగా వినిపించెద ఘనమగు నిజ బోధదీని ఘనులెరిగినారు విక్షేపము గనిరోషినారు విను నీ వెరుగుదు వెట్లా వినిపించేదను బోధ విను నీ వెరుగుదు వెట్లా వినిపించేదను బోధ విని నా మీదట నీ నా పనిదీరు ఎరుకాను గని భ్రమించుట దగదు కుచ్చిత జనులకిది నేర్పరచరాదని ఎనుచు పెద్దలు చాటుచున్నరు నరయుమా సాందీప కృష్ణ ఘనులెరిగినారు విక్షేపము గనిరోషినారు. గురు శిష్య అన్యోన్య దర్శనం 7. జనన మరణ ప్రవాహములన చటి సద్బోధలెష ఎదుకగదయచే వినిపింపు మిప్పుడు మ్రొక్కెద తను మన ధనములను మీకు ధారబోసెదను వ్యాసటాలన్నీ దేరాజెయ్యిగను తనయుండు క్షుద్బాదాయని అడుగాకున్నాను తనయుండు క్షుద్బాదాయని అడుగాకున్నాను జననీ రమ్మని పిలచి తిను మనదే బలి మీగా కనికరంబు వహింపుడికనే వెనకయున్నను కొట్టి తిట్టుచు నను పవిత్రుని జేయుడి కాను జనము మీ కర్పించే తనువు దారబోసెదను వ్యాసటాలన్నీ తీరాజేయిగాను. గురు శిష్య అన్యోన్య దర్శనం 8. తుమ్మెద కీటకములగని నెమ్మన మొప్పొంగ తెచ్చి నించుకను కలంద్రమ్మును చేసియు బిడ్డల జొమ్మని నా రవము చేసేనా లేదా పిల్లలనిట్లు పోషించే గాదా రమ్ము నాయాజ్ఞలో సమ్మతంబుగానుంటే రమ్ము నాయాజ్ఞలో సమ్మతంబుగానుంటే సుమ్మి బోధను దీసు కొమ్మే దృఢముగా చేతు నమ్మికతో జనకులకు చేరిన నరమరలు లేకుండా శ్రీసుక సమ్మతంబై తనకు తానే చాలు చాలని టట్టు బోధ చేసేనా లేదా పిల్లలనిట్లు పోషించే గాదా. గురు శిష్య అన్యోన్య దర్శనం 9. నీ నోట నీకు నీవే మానిదముగనెంతకన్నా మరి లేదనుచున్ నీ నోట ఎనగజేసెద నీ నా భేదంబులన్నే నిగగట్టి పెట్టు సంశయ బుద్ధి నిగవదలి పెట్టు మాను మీ లోక మానాభిమానములు మాను మీ లోక మానాభిమానములు లేని మా గురు బోధ నీకు సరిపడితేనే
పూను నీ మనసొప్పదేనియు పొమ్మిని ఇష్టానుసారము గాని నేనేమనినని మది గలుగ గద సందేహమైతే నిగగట్టి పెట్టు సంశయ బుద్ధి నిగవదలి పెట్టు. గురు శిష్య అన్యోన్య దర్శనం 10. స్థిరమైనదొకటి వినుమా పరిపూర్ణము దానిలోన బద్ధపు ఎరుకన్ నెరిగించి ఎరుక భ్రాంతిని సరగున విడిపింతు వెనుక సరేనా ఈ మాట సత్యము దీని సరిది లేదచట ధరలోనా నీ వింత వరకెన్ని సాధనలు ధరలోనా నీ వింత వరకెన్ని సాధనలు తరించితివో వాటి దలువకుండగా చేసి నిరతముగా నీ కావలి వల నెరుకలేనటువంటి బయలను నెరుక చేసియు సంశయపు కల నెరుక మేల్కొనినట్లు చేతు సరేనా ఈ మాట సత్యము దీని సరిది లేదచట. గురు శిష్య అన్యోన్య దర్శనం 11. మీరాజ్ఞ ఇచ్చినట్టులా వేరేమియులేని బోధ నెరిగించుడి మీరే రీతిగా నడువుమన్నను నా రీతిగా నడచెవాడా నయ్యా మ్రొక్కెదాను అనుమానము జయ్యకిక్కడను మీరంతా వారాని జేరి సుజనులంతా మీరంతా వారాని జేరి సుజనులంతా ధీరులై ప్రఖ్యాతి వారు చేయగా నమ్మి కోరి మీ చరణముల సన్నిధి చేరితి నికడ తీర్చుటకు మీ భారమేయని నమ్మితిని సంసార వారధి దాటజేయు మయ్యా మ్రొక్కెదను అనుమానము జయ్యకిక్కడను. గురు శిష్య అన్యోన్య దర్శనం 12. ఉన్నదొకటంటిరేదది నున్నది పరిపూర్ణమగును ఊహతనునే నన్నదది ఎవరు లేనిదే ఉన్నది లేదనుకో సుమ్మే అర నిమిషమైనా లేదంటిని వరయు మూపైనా నున్నా నేనేగా మీదున్నదే మరి బయలు నున్నా నేనేగా మీదున్నదే మరి బయలు నున్నట్లే నుండు తానున్నా తెలియుట నెవరు సున్నాయిపోతెరుక మాటలు ఎన్ని తీరెను సరి సరేని ఉన్న ఉల్లక్కై తినావలనున్నదన నాకెట్లు గుర్తు అర నిమిషమైనా లేనంటిని నరయు మూపైనా. గురు శిష్య అన్యోన్య దర్శనం 13. గురువర మీదు మహత్తంబరయగనేనెంత వాడనద్భుత చరిత శరణాగతులకు దాసుల కెరిగించుటే గొప్ప బిరుదు నెరిగించారయ్యా కోరిన కోర్కే నెరవేర్చారయ్యా కరమొప్పని మృదు కరమైన వాక్కుల కరమొప్పని మృదు కరమైన వాక్కుల గురిపింపు నా మనసు గుదిరేమి చరణాలు శరముపై ధరించు మొదలే పరమ పరిపూర్ణంబు తెలిపియు
ఎరుక మర్మము తెలిపి కొనకి ఎరుక దీసెదరంటిరట్లే నిరిగించారయ్యా. కోరిన కోర్కే నెరవేర్చారయ్యా. इति श्री निजानंद पोलोजि वीरयार्य विरचित द्वयात्मदोषरहित परमतत्त्वे गुरुशिष्य अन्योन्य दर्शनं नाम द्वितीयोऽध्यायः।